మనందరం యూపీఐ వాడడం వల్ల, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అండ్ క్యాష్లెస్ ఎకానమీ వల్ల ఆర్బీఐకి, గవర్నమెంట్కి ఎంత లాభమో తెలుసా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాభాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లాభం ఏంటంటే, ఏదైతే క్యాష్ మనీ ప్రింట్ చేయడానికి పట్టే కాస్ట్ ఉంది ఆర్బీఐకి, అది తగ్గుతుంది. అండ్ ఈ మనీని, క్యాష్ మనీని, ఫిజికల్ ఫామ్లో ఉన్న మనీని ట్రాన్స్పోర్ట్ చేయాలి, దాన్ని మేనేజ్ చేయాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లు ఉంటాయి. ఇన్ని కాస్టులు తగ్గుతున్నాయి. ఇంకా గవర్నమెంట్కి లాభం ఏంటో తెలుసా? గవర్నమెంట్ మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ట్రాకింగ్ చేయగలదు. ఎస్, దీనివల్ల ఏమవుతుంది? బ్లాక్ మనీ తగ్గుతుంది, ట్యాక్స్ ఎవేషన్ చేయలేము. మరి ఇన్ని లాభాలు పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది? యూపీఐనంట ఎల్లకాలం ఫ్రీగా కంటిన్యూ చేయలేం, దీన్ని సస్టైన్ చేయలేం. ఎయిదర్ కస్టమర్స్ అంటే మన యూజర్స్ మీద వేయాలి, లేదా ఇంకెవరి మీదైనా, ఇప్పుడు మన మీద వేయాలి ఆప్షన్, లేదా మర్చెంట్ మీద వేస్తే ఏ షాప్లో కూడా మనకు క్యూఆర్ కోడ్ కనిపించు. ఎందుకు? వాడెందుకు తీసుకుంటాడు, వాడెందుకు పే చేయాలి? అండ్ కస్టమర్ మీద వేస్తే ఎవరు ఇంకా ఫోన్పే, గూగుల్ పే ఇవేం వాడు. సో ఎలా ఉందండి సిచ్యువేషన్? గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. పనికి మాలిన స్కీముల మీద పెట్టే డబ్బుల కన్నా ఇలాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ మీద ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది. ప్రతి మార్కెట్లో ఉన్న కూరగాయలు అమ్మేవాడు కూడా ప్రతి ఒక్కటి క్యూఆర్ స్కాన్ పెడుతున్నారు. సో ఇది రియల్లీ అప్రిషియబుల్ థింగ్ కదా. సో గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ భారాన్ని మర్చెంట్ మీద కాకుండా అండ్ మనలాంటి యూజర్స్ మీద కాకుండా గవర్నమెంటే భారం తీసుకోవాలి. ఇన్ని వేల కోట్ల మినిమం బ్యాలెన్స్ చేయలేదని చెప్పేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు మన నుండి దోచేసాయే. 8,500 కోట్లు దోచాయి లాస్ట్ 5 yearsలో. ఇంకా 16,35,000 కోట్లని రిటర్న్ ఆఫ్ చేశాయి. ఇలా ఉంటుంది మన గవర్నమెంట్ యొక్క హైపోక్రసీ. ప్రతి దానిలో ట్యాక్సే. ఒక ట్యాక్స్ ఊపిలో మనం కూరిపోయాం, మనకు కనిపించట్లేదు అంతే. ఈ ట్యాక్స్ ఊపిలో కూరిపోయిందని మనకు కనిపించకూడదని చెప్పి, దీని నుండి డైవర్ట్ చేద్దామని చెప్పి ఈ కులం, మతం, భాష, ప్రాంతం ఇవన్నీ మన మీద నెత్తి మీద వేస్తారు. సో ఇవన్నీ మనం మర్చిపోతామని చెప్పి